కంటోన్మెంట్ ల్యాండ్ కోసం స్టేట్ గవర్నమెంటు 303 కోట్లు ఇవ్వడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఉన్న మా ఎంపీ గారైన ఈటల రాజేందర్ అన్న గారు, అలాగే మొన్నటిదాకా ప్రెసిడెంట్గా ఉన్న మన కిషన్ రెడ్డి అన్న గారు, వీళ్ళందరూ సహకారం మా అందరితో కలిపి 303 కోట్లు మళ్ళీ మేము కంటోన్మెంట్ బోర్డుకు తెచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే కంటోన్మెంట్లో చాలా అస్తవ్యస్తంగా ఉంది డ్రైనేజ్ వ్యవస్థ. కాబట్టి ఈ 303 కోట్లు మాకు ఇవ్వాలని వీళ్ళు కోరడం జరిగింది. దానివల్ల కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకొని ఆ నిధులు ఇక్కడికే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది మా కంటోన్మెంట్ బోర్డుకే వస్తాయి. బోర్డు ద్వారా మేము ఇక్కడ ఉన్న సమస్యలు, కంటోన్మెంట్లో ఉన్న సమస్యలు, అలాగే ఈరోజు వార్డులో పర్యటించడం జరిగింది. అంటే కొన్ని చిన్న బడ్జెట్లతో, పెద్ద బడ్జెట్లతో గతంలో చేయడం జరిగింది. ఇప్పుడు ఈ చిన్న అంటే ఇమీడియట్లీ కొన్ని వీళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్కు 5 lakhsగా 3 గల్లీలలో ఇప్పుడు చేయడం జరుగుతుంది. రాబోయే రోజులలో ఈ 303 కోట్లతో పెద్ద ఎత్తున కంటోన్మెంట్ అభివృద్ధి కోసము మేము పాటుపడతామని తెలియజేస్తూ, దీనికి చేసిన మా ఎంపీ గారిని ఈటల రాజేందర్ అన్న గారికి, కిషన్ రెడ్డి అన్న గారికి, ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్న ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు అన్న గారికి, వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనతా పార్టీ నామినేటెడ్ సభ్యురాలుగా ఇక్కడ వార్డ్ 2లో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ప్రెసిడెంట్, మాజీ ప్రెసిడెంట్ అందరితో కలిసి ఇక్కడ డ్రైనేజ్ లైన్ ఇనాగ్రేషన్ చేయడానికి రావడం జరిగింది. ఇక్కడ చాలా ప్రాబ్లం ఉందని వీళ్ళు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఇవి CO బడ్జెట్లో ఒక్కొక్కటి 5 లక్షలు 3 ప్లేస్లల్లో నాగయ్య గల్లీ, రావి చెట్టు గల్లీ, అర్జున్ నగర్, ఈ 3 ప్లేస్లలో మేము ఈరోజు ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చినాం. ఆ 3 5 లక్షలతో CO గారి బడ్జెట్. అంటే స్పెషల్ ఏంది అంటే ఇప్పుడు ఎక్కువ మనకు అమౌంట్ కావాలంటే మనం బోర్డులో పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఇమీడియట్లీ వీళ్ళకి చాలా ప్రాబ్లం ఉంది అని దాంట్లో CO గారు ఈ బడ్జెట్ ఇవ్వడం జరిగింది. దానికి గాను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ వచ్చిన బస్తీ వాసులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ ప్రాబ్లమ్స్ ఇదే కావు, ఇంకేమైనా ఉన్నా మా దృష్టికి తీసుకురండి, మా బీజేపీ కార్యకర్తల దృష్టికి తీసుకురండి, తప్పకుండా మీకు చేస్తాం. రాబోయే రోజులలో కూడా బీజేపీ పార్టీ ఇప్పుడు 303 కోట్లు వస్తున్నాయి. ఆ 303 కోట్లతో కంటోన్మెంట్ అంతా అభివృద్ధి చేయడానికి మేము ఉన్నాం. ముందు మా ఎంపీ గారైన ఈటల రాజేందర్ అన్న సహకారంతో, అలాగే కిషన్ రెడ్డి అన్న గారి సహాయంతో, అలాగే రామచంద్రరావు గారు, మన బీజేపీ మోదీ గారు ప్రతి చిన్న బస్తీల ప్రతి మహిళ, ఏ మహిళ బాధపడకుండా, ఏ బస్తీ వాసులు బాధపడకుండా, ప్రజల్లో ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండే విధంగా, వాళ్ళకు కావలసిన సదుపాయాలన్నీ చేసే విధంగా మోదీ గారు మాకు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదున్నా ప్రాబ్లం, మోదీ గారు అనే వ్యక్తి ఇంకా ఎన్నో ఏళ్ళు బతుకుతే మనకు ఇంకా అంత మంచిది. రాబోయే రోజులలో బీజేపీ మయంతోనే ఉంటేనే మనము రాబోయే భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు కూడా, భావితరాల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. అది దృష్టిలో పెట్టుకొని మీరు కూడా రాబోయే రోజులలో బీజేపీ పార్టీ అక్కడ సెంట్రల్లో మోదీ గారి నాయకత్వంతో మీరందరూ ఉండాలని తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన మా బీజేపీ కార్యకర్తలు ధన్యవాదాలు తెలియజేస్తూ, వీళ్ళందరూ నా దృష్టికి తెచ్చిన సమస్యలు, అలాగే ఇంకా మీరేమున్నా మన దృష్టికి తీసుకొచ్చి బీజేపీ కార్యకర్తలుగా మనం ఇంకా అభివృద్ధి చేద్దాం, కంటోన్మెంట్ బోర్డుని ఇంకా అభివృద్ధి పదంలో నడిపిద్దామని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఈరోజు ఇందిరమ్మ నగర్ వార్డ్ నెంబర్ 2 మరియు అర్జున్ నగర్ ఏరియాలో కోమండాయ గల్లీ మరియు పాత రావిచెట్టు గల్లీలో మేడం గారి సహకారంతో నూతన భూగర్భ డ్రైనేజ్ పనులు ప్రారంభం కావడం జరిగింది. అదేవిధంగా భానుగారు నర్మదా మేడం గారి సహకారంతో ఒకటేమో కృష్ణాన కట్టమైసమ్మ బస్తీ, కట్టమైసమ్మ టెంపుల్ నుంచి CBNR వరకు ఒక డ్రైనేజ్ శాంక్షన్ అయింది. ఇంకోటి ఎల్లమ్మ టెంపుల్ ఎయిర్పోర్ట్ కూడా పక్కకు, ఇవి 5 మేడం గారి సహకారంతో శాంక్షన్ కావడం జరిగింది. అయితే ఇంకోటి ఏం చెప్తున్నామంటే, కొంతమంది వేరే పార్టీ నాయకులు, దయచేసి మీరు మళ్ళీ చెప్తున్నాము, మీరు ప్రజలకు తిరిగి బోర్డు దృష్టి తీసుకువెళ్ళి పని చేయండి. మా కార్యకర్తల కృషితోని, మా లోకల్గా ఉన్న మా కార్యకర్తల కృషితో ఏదైతే పనులు జరుగుతున్నాయో అక్కడ మీరు డిస్టర్బ్ చేసి మేము చేపిస్తున్నామని చెప్పుకోవడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. దయచేసి మీరు కూడా ప్రజలలో తిరగండి, ఫోటో షూట్గా కాకుండా ప్రజల మధ్యలో తిరగండి, గుండె తిరగండి, గుడిచే తిరగండి. కానీ మా కార్యకర్తలు చెప్పిస్తారు వచ్చి మేము చేపిస్తాం అనుకోండి. ఎందుకంటే బీజేపీ అంటే అభివృద్ధి అంటే బీజేపీ. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ రసూల్పురంలో ఉన్నటువంటి వార్డ్ నెంబర్ 2 కానీ కంటోన్మెంట్ ఉన్న ఏదైతే పేద మహిళలు ఉన్నారో వాళ్ళ బాధలు ఒక మహిళకే తెలుస్తుంది. అంటే మన బొడమ నర్మదా మేడం గారు కూడా ఒక మహిళ కాబట్టి వాళ్ళ బాధలు, ఎందుకంటే మొగలం పొద్దున వెళ్ళిపోతాం, సాయంత్రం వస్తాం, పొద్దుంతా ఇంట్లో ఉండే లేడీస్ ఆ డ్రైనేజ్ సమస్య ఉన్నా, వాటర్ సమస్య ఉన్నా, రోడ్డు సమస్య ఉన్నా, ఏమున్నా ప్రాబ్లం వాళ్ళకే ఉంటుంది. కాబట్టి
వాళ్ళ బాధలు అర్థం చేసుకునే ఏకైక నాయకురాలు మన నర్మదా మేడం గారు. కాబట్టి మా వార్డ్ నెంబర్ 2 బీజేపీ కార్యకర్తలు మరియు ప్రజానీకం తరఫున మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఈరోజు ఇక్కడ అర్జున్ నగర్, అదేవిధంగా కోమట నాగయ్య గల్లీ, అదేవిధంగా రాగి చెట్టు, పాత రాగి చెట్టు గల్లీ, ఆ గల్లీలలో చాలా ప్రాబ్లం డ్రైనేజ్ ఇష్యూ ఉండడం వల్ల అక్కడ ఉన్న కార్యకర్తలు, బూత్ ప్రెసిడెంట్లు మా దృష్టికి తీసుకోవడం వల్ల మేము నామినేటెడ్ మెంబర్ అయిన బానుక నర్మదా మల్లికార్జున్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ మేడం గారు మేము చెప్పంగానే వెంటనే సిఓ గారి దగ్గర తీసుకుని వెళ్ళి మాట్లాడి ఇది 15 లక్షలతోని ఎమ్మటే శాంక్షన్ చేయించి మేము పేద ప్రజలకు ముందుంటాం, మేము సాయం చేయడానికి, బస్తీలలో పనిచేయడమే మాకు ఇంపార్టెంట్ అని అనుకుంటూ ఆమె ఇంత త్వరగా స్పందించి మాకు ఈ పని చేసి పెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సిఓ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఇంజనీర్ గారికి, అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.